పాల తానికలు నేను చూపించిన విధంగా తయారు చేయండి. చాలా పర్ఫెక్ట్గా పాలు విరగకుండా వస్తాయి. అయితే ఎలా చేసానో మరి చూసేద్దాం రండి. హాయ్ అండి, ఈరోజైతే మనం వినాయక చవితి సందర్భంగా పాల తానికలు అయితే చేసుకున్నామండి. వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. అయితే ఆ రెసిపీ ఎలా చేయాలి, ఈ పాల తానికలు ఎలా తయారు చేయాలో ముందైతే చూసేద్దాము. ఫస్ట్ అయితే సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోండి. నేనైతే 2 స్పూన్లు నానబెట్టుకున్నాను సగ్గు బియ్యాన్ని. ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి, అప్పుడు మనకి బాగా ఉడుకుతాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుని మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంది. అయితే మనం పాల తానికలకి కొలతలు అనేవి చాలా అవసరము. చూడండి, మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకుంటామో ఆ కప్తోనే పిండి వేసుకోవాలి. ఇలా కప్పు వాటర్ తీసుకున్నాక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి, సాల్ట్ రుచి కోసం. అలాగే నెయ్యి 1 టీ స్పూన్ వేసుకోండి. చూడండి, ఇలా వాటర్ హీట్ అయ్యాక పిండిని అయితే వేసేసుకున్నాము. పిండిని వేసేసుకుని ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. అయితే పిండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పిండిని తీసుకుని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము తాలికల్లాగా చేసుకోవాలి. చేతికి ఇలా నెయ్యి రాసుకుని ఇప్పుడు పిండిని మనము నీట్గా గెట్టుకున్న తీసేసుకుని చపాతీ ముద్దలాగా ఒకసారి కలుపుకుందాము. ఎక్కడన్నా ఉండలు ఉన్నా కానీ కలిసిపోతాయండి. అందుకని చపాతీ ముద్దలాగా కలుపుకొని అప్పుడు మనము తాలికలు చేసుకుందాము. నెయ్యిని చేతికి అప్లై చేసుకోండి. 2 చేతులు ముద్ద తీసుకోండి. చేతికి నెయ్యి మీరు అప్లై చేసుకోకపోతే నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని ఇలా తాలికల్లాగా చేసుకోండి. లేదు మీకు ఇలా కష్టంగా ఉంది, మాకు టైం లేదు అనుకుంటే జంతికలు గొట్టంలో వేసుకుని అలా అయినా చేసుకోవచ్చు తాలికలు. ముద్దను తీసుకుని ఇలా రౌండ్ బాల్లా తీసుకున్నాను. ఇలా అనుకుంటే ఒక సైజ్ వస్తుంది. ఇలా అన్నీ చేసుకోవాలి. లేదు మాకు అలా కష్టంగా ఉంది అనుకుంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా చేసుకుని ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. లేదు అనుకుంటే చక్రాలు కొట్ట ఉంటుంది కదండి, అందులో వేసుకుని మనం పాలలో పిండేసుకుని పాలలో నొక్కేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న గిన్నెలోనే బెల్లం కరిగించుకుందాము. అయితే నేను ముక్కల కింద కొట్టాను కాబట్టి మీకు కప్పు నిండా కనిపిస్తుంది. 1/2 కప్పు బెల్లం వేసుకుని అరకప్పు వాటర్ పోసుకోండి. వేసుకుని కరిగించుకోండి బెల్లాన్ని. మిక్సింగ్ బెల్లం కరిగించుకున్నాం. పాకమేం అవసరం లేదండి, బెల్లం కరిగించుకుంటే చాలు. ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మందపాటి గిన్నె తీసుకుని లీటర్ పాలు, చిక్కని పాలు పోసుకొని మరిగించుకోండి. సరిగ్గా పెట్టు. చూడండి, పాలైతే పొంగినాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకుని వాటర్ అంతా వంపేసుకున్న సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకుందాం.
సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయండి. సగ్గుబియ్యము పైకి తేలితే మనకి ఉడికిపోయినట్టు అర్థం. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలను అయితే వేసుకుందాము. అయితే గిన్నె వారిని మాడుతుంది, వేరే గిన్నె పెట్టుకుని తాలికలు వేసుకుందాము. తాలికలు వేసుకున్న అంటే గట్టి పెట్టి తిప్పకండి, కొంచెంసేపు ఉడికాక అప్పుడు తిప్పాలి. తాలికలు చేయడం చేత్తో రాకపోతే చక్కడాలు గొట్టంతో చేసుకోండి. ఇలా పాలు మరిగేటప్పుడు డైరెక్ట్గా చక్కడాలు గొట్టం మనము ఇలా తిప్పేసుకుంటే అందులో ఉడికిపోతాయి. వేరే ప్లేట్లో చేసుకుని వేసుకోకూడదండి, ముక్కలు ముక్కల కింద విరిగిపోయి మనకి తాలికలు అనేవి సరిగ్గా రావు. పాల్లోనే డైరెక్ట్గా నొక్కుకోవాలి చక్కడాలు గొట్టంతో. పిండినైనా పొడి పిండిని వాటర్లో పోసుకుని ఇలా కలుపుకోవాలి. లేదు మా దగ్గర పొడిపిండి లేదు అనుకుంటే మనం తయారు చేసి పెట్టుకున్న తాలికలు వాటర్లో కలుపుకుని పోసేసుకోవాలి థిక్నెస్ కోసం. ఇలా పోసుకుని ఇలా తిప్పుకోండి. చాలా నెమ్మదిగా తిప్పాలండి, ఇరిగిపోతాయి. ఇలా ఫిల్టర్ పెట్టుకోండి, ఎందుకంటే బెల్లంలో రాళ్ళు కానీ తుక్కు కానీ ఉంటే వచ్చేస్తాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బెల్లం పాకం చల్లగా ఉండాలి. చూడండి తుక్కు ఎంత ఉందో. చూడండి, బెల్లం పాకం వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, బెల్లం పాకం పోసేసుకున్నాక ఇలా ఉడుకుతున్నప్పుడు మనం యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి. వేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. నేను చూపించిన విధంగా మీరు తయారు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం బియ్యం పౌడర్ వాటర్లో కలిపి వేసాం కదండి, ఆ థిక్నెస్ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చూసేద్దాము. బయట చల్ల చల్లగా వర్షం పడుతుందండి. వేడి వేడిగా అయితే ఈ పాల తానికలు మనం తినేద్దాము. చూసారు కదా పొగలు ఎలా వస్తున్నాయో. ఈ వేడిగా ఉన్నప్పుడే నేను తినేస్తాను. చాలా బాగుందండి. స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ కాదు తక్కువ కాదు, సమానంగా ఉంది తీపి అనేది. అలాగే తాలికలు కూడా చక్కగా ఉడికినాయండి. చూసారు కదా పాల తాలికలు తయారు చేయడం. మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.